రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేరళ జానపద కథల నుంచి 57వ కథని మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ పేరు 'శంబకశరి రాజా మరియు మెల్లపత్తూర్ భట్టాత్రి కథ'. అసలు ఈ మెల్లపత్తూర్ నారాయణ భట్టాత్రి అనే ఆయన ఎవరంటే, ఆయన మలయాళ దేశంలో నారాయణీయం అనే ఒక గొప్ప సంస్కృత గ్రంథాన్ని రచించిన కవి పండితుడు. ఇతను శంబకశరి రాజాకి మిత్రుడిగా అంబలపు పూజలో చాలా కాలం నివసించాడు. అంబలపు పూజను రాజధానిగా చేసుకుని ఆ శంబకశరి రాజావారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ రాజావారు మంచి భక్తుడు. ప్రతిరోజు కూడా ఆయన మహాభారతంలోని ఒక శ్లోకాన్నైనా పారాయణం చేయించుకుని వినకుండా మాత్రం భోజనం చేసేవాడు కాదు. అంటే భోజనానికి ముందు తప్పకుండా ఆయన మహాభారతంలోని ఒక శ్లోకాన్ని ఒక పండితుడి ద్వారా చదివించుకుని వినేవాడనమాట. అలా ప్రతిరోజు తనకి మహాభారతం వినిపించేందుకు ఒక బ్రాహ్మణ్ణి కూడా ఆయన నియమించుకున్నాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తన సొంత పని నిమిత్తం వేరే గ్రామానికి వెళ్తాడు. మర్నాడు ఉదయానికల్లా వస్తానని చెప్పేసి రాజుగారి దగ్గర అనుమతి తీసుకుని మరీ వెళ్తాడు. కానీ అతనికి ఏదో అవాంతరం రావటం వల్ల అన్న ప్రకారం అతను మర్నాడు ఉదయానికి అంబలపూయకి రాలేకపోతాడు. ఆ రాజుగారు తన రోజువారీ పూజా కార్యక్రమాల్ని నిర్వహించుకొని అలవాటు ప్రకారం తన మండపంలోనికి వస్తారు. వస్తే ఈ మహాభారతం పారాయణం చేయడానికి వచ్చే పంతులు గారు ఆ రోజు ఇంకా రాలేదు అని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూసి ఎంతసేపు అయినా అతను రాడు. భోజనానికి వేళ అవుతుంది. రాజుగారికేమో ఆకలేస్తూ ఉంటుంది. అంచేత రాజుగారు తన నౌకర్ని ఒకరిని పిలిచి గుడి దగ్గర ఎవరైనా బ్రాహ్మడు ఉన్నాడేమో వెళ్ళి చూసి రమ్మంటాడు. అతను ఆ దగ్గరలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతాడు. ఉంటే అక్కడ ఒక బ్రాహ్మణుడు కూర్చొని ఉంటాడు. అతను శ్రీకృష్ణ పరమాత్ముడి మీద పద్యాలు చదువుతూ కూర్చున్నాడు. వెంటనే ఆ భటుడు తిరిగి వచ్చి రాజుకి చెప్తాడు. చెప్తే రాజుగారు ఏమంటాడంటే, వెళ్ళి ఆయన ఒకసారి మన దివాణానికి తీసుకురమ్మని చెప్తాడు. చెప్తే భటుడు తిరిగి వెళ్తాడు. తిరిగి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. చెప్తే అతను సరే వస్తాను అని చెప్పి రాజుగారి ఆస్థానాలకి వస్తాడు. వచ్చిన తరువాత రాజుగారి కోరిక మేరకి అతను మహాభారతంలోని కొన్ని శ్లోకాలని పారాయణ చేసి వాటికి అర్థ వివరణ చెప్పి చాలా చక్కగా చెప్తాడు. ఆ రోజు ఆయన కర్ణపర్వంలోని పద్యాల్ని శ్లోకాల్ని చదివి వినిపిస్తాడనమాట. తరువాత చివరగా ఒక శ్లోకాన్ని చదువుతాడు. రాజుగారికి అది మహాభారతంలోది కాదు అని తెలుస్తుంది. అర్థమైపోతుంది ఆయనకి. ఎందుకంటే రోజు మహాభారతం వింటాడు కదా! అంచేత ఆయనకి అర్థమైపోతుంది. వేరే శ్లోకం చదివాడు అని అర్థం చేసుకున్న ఆయన రాజుగారు ఆ శ్లోకం కూడా ఆయన హాస్యానికి తన బట్టతల మీదే కవిత్వం చెప్పాడని రాజుగారికి అర్థమవుతుంది. అప్పుడు రాజుకు అనుమానం వచ్చి, మీరు మెలప్పత్తూరు నారాయణ భట్టాత్రి గారేనా అని ఆతృతతో ప్రశ్నిస్తాడు. అప్పుడు నారాయణ భట్టాత్రి, అవును స్వామి, నేను నారాయణ భట్టాత్రినే అని ఒక సంస్కృత శ్లోకం ద్వారా చెప్తాడు. రాజుగారు చాలా సంతోషిస్తాడు. నారాయణ భట్టాత్రిని తనతో పాటుగా భోజనానికి ఆహ్వానిస్తాడు ఆ రోజు రాజుగారు అన్నమాట. ఇద్దరూ కలిసి రాజుగారి నెలక్కెట్టులో కూర్చొని భోజనం చేస్తారు. నెలక్కెట్టు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భోజనశాల అని చెప్పేసి. భోజనానంతరం కూడా వాళ్ళిద్దరూ చాలాసేపు ముచ్చట్లు చెప్పుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదురుతుంది. అంచేత రాజుగారి కోరిక మీద నారాయణ భట్టాత్రి కొన్ని సంవత్సరాలు అంబలపూయిలోనే ఉండిపోతాడు. అంబలపూయిలో ఉన్నప్పుడు
ఈ మెలపత్తూరు నారాయణ భట్టాత్రి ప్రక్రియ సర్వస్వం అనే ఒక సంస్కృత వ్యాకరణాన్ని రచిస్తాడు. ఆ తర్వాత రాజుగారు మెలపత్తూరు నారాయణ భట్టాత్రిని ఒక నాటకం రాయమని కోరతాడు. శంబకశెర్రి ఆస్థానంలో ఉండే చెక్కియార్ కూడా దాన్ని తన చెక్కియార్ కూతు ద్వారా దాన్ని ప్రదర్శిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు నారాయణ భట్టాత్రి రాజుగారితో ఏమంటాడంటే, అయ్యా నేను నాటకం రాయలేను, కానీ చెంబు శైలిలో ప్రబంధాన్ని రాస్తాను అంటాడు. చెంబు శైలినే చెంపు శైలి అని చెప్పేసి అంటారు. చెంపు స్టైల్. ఆ స్టైల్లో లిరిక్స్ రాస్తాడనమాట. ఆ శైలిలో పద్యాన్ని ఆయన రాస్తాడు. ఎప్పుడైతే నేను నాటకం రాయలేను, ప్రబంధం రాస్తాను అని చెప్పేసి ఈ నారాయణ భట్టాత్రి అంటాడో రాజుగారు సరేనంటాడు. అప్పుడు రాజుగారు ఆనతిచ్చిన మీదట అతను చాలా ప్రబంధాల్ని రాస్తాడు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే సుభద్రాపహరణం, దూతవాకీయం, రాజసూయం, నిగమోక్షం, నిరమానసికం, మత్స్యావతారం మొదలైన సంస్కృత ప్రబంధాల్ని ఆయన రాస్తాడు. ప్రబంధం అంటే పురాణం నుంచి ఒక సన్నివేశాన్ని తీసుకుని దాన్ని వర్ణిస్తూ రాసే ఒక ప్రక్రియ అనమాట. అంతకు ముందే చెప్పినట్లు రాజుగారి ఆస్థానంలో చెక్కియార్ కూతు చెప్పే ఒక చెక్కియార్ ఉంటాడు కదా, ఆయన కూడా ఈ ప్రబంధాల్ని తన చెక్కియార్ కూతు ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వాటికి మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొస్తాడనమాట. అసలు ఈ నారాయణ భట్టాత్రి మొట్టమొదటగా ఒక్క సుభద్రాపహరణం అనే ప్రబంధాన్ని మాత్రమే రాద్దామని అనుకుంటాడు. కానీ ఈ చెక్కియార్ కూతు ద్వారా తను రాసిన ఈ సుభద్రాపహరణం అనే ప్రబంధానికి గొప్ప పేరుని సంపాదించి పెడతాడు ఆ చెక్కియారు. దానివల్ల అతను ఇతర ప్రబంధాలని కూడా కాలక్రమేణా రాస్తాడు మన నారాయణ భట్టాత్రి. నారాయణ భట్టాత్రి వ్రాసే ఈ ప్రబంధాన్ని చెక్కియారు తన కూతు ద్వారా ప్రదర్శించే ముందు ఆ ప్రబంధాన్ని రాజుగారికి చూపించేవాడు. రాజుగారు దాన్ని చూసి విశ్లేషించేవారు. ఏమన్నా తప్పొప్పులున్నా దాన్ని రాజుగారు ఎత్తి చూపేవారు. అంచేత ఆ గ్రంథాలు చాలా గొప్పగా రాయటం జరిగింది. అలా ఆ నారాయణ భట్టాత్రి రాసిన ప్రబంధాలనే చెక్కియార్ కూతులో 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉపయోగించారు. కానీ రాను రాను సంస్కృత సాహిత్య ప్రభావం నుంచి మలయాళ సాహిత్యం విడివడి కొత్తగా మలయాళ సాహిత్యం వికసించడం ప్రారంభించింది. ఆ విధంగా మలయాళ భాషా సాహిత్యం వికసించడం ప్రారంభించింది. కుంచెన్ నంబియార్ వంటి వారు చాలా ప్రముఖ పాత్రని పోషించారు. ఆయన వ్రాసిన కీర్తనలు వట్టంతుల్లాలు రచించినప్పుడు ఈ మలయాళ భాషని ఉపయోగించారు. అప్పటినుంచి సంస్కృత భాష మందగించి మలయాళ భాషా సాహిత్యం పురోభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. దానికి ఈ కుంచెన్ నంబియార్ వంటి వారు బాటలు వేశారనమాట. ఇప్పుడు మళ్ళీ నారాయణ భట్టాత్రి దగ్గరికి వద్దాం. నారాయణ భట్టాత్రి తిరునవయ అనే ఒక పుణ్యక్షేత్రం దగ్గరలో ఉన్న మెలత్తూరు అనే గ్రామంలో పుట్టాడు. అంచేత ఆయన్ని మెలత్తూరు నారాయణ భట్టాత్రి అని పిలుస్తూ ఉండేవారు. ఆయన తండ్రి మాతృదత్తన్ భట్టాత్రి. ఈ నారాయణ భట్టాత్రి ఋగ్వేదాన్ని మాధవన్ అనే గురువుగారి దగ్గర, తర్కశాస్త్రాన్ని దామోదరన్ అనే గురువుగారి దగ్గర, సంస్కృత వ్యాకరణాన్ని అచ్యుత పిషిరాతి అనే గురువుగారి దగ్గర నేర్చుకుంటాడు. అతనికి 16 సంవత్సరములు నిండేటప్పటికే పెద్ద పండితుడైపోతాడు. అచ్యుత పిషరాతి యొక్క మేనగోడల్ని వివాహం చేసుకుంటాడు ఈ నారాయణ భట్టాత్రి. వ్యాస భగవానుడు సంస్కృతంలో రాసిన భాగవతాన్ని మెలత్తూరు నారాయణ భట్టాత్రి సంస్కృతంలోనే క్లుప్తంగా రచిస్తాడు.
సంస్కృతంలో వ్యాస భగవానుడు 18,000 శ్లోకాలతో ఈ భాగవతాన్ని రచిస్తాడు. కానీ ఈ మెల్లత్తూరు నారాయణ భట్టాత్రి మాత్రం 1036 శ్లోకాలతో క్లుప్తంగా రచించాడనమాట. అసలు ఈ నారాయణీయం ఎందుకు రచించాడు? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్ కథే అవుతుంది. ఆ కథేంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఈ నారాయణ భట్టాత్రికి సంస్కృత వ్యాకరణాన్ని నేర్పించిన అచ్యుత పిషరాతి అనే గురువుగారు ఉన్నారు కదా! ఆ గురువుగారికి పక్షవాతం వస్తుంది. ఆయన తన గురువుగారి యొక్క బాధను చూడలేక గురవాయూరప్పనికి ప్రార్థిస్తాడు. గురవాయూరప్పన్ అంటే గురవాయూర్ అనే ఊర్లో కొలువై ఉన్న శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తాడు. తన గురువుకి వచ్చిన కీళ్లవాతాన్ని తగ్గించి, అతన్ని ఆ బాధ నుంచి విముక్తుని చేయమని కోరుకుంటాడు. ఆ బాధని తనకి బదిలీ చేయమని గురవాయూరప్పన్ని అతను కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతన్ని అనుగ్రహిస్తాడు. గురువుకి వ్యాధి నయమవుతుంది. కానీ నారాయణ భట్టాత్రికి ఆ వ్యాధి సోకుతుంది. అటువంటి సందర్భంలో నారాయణ భట్టాత్రి తన బాధ నుండి విముక్తుడవటానికి అతను నారాయణీయం అనే గ్రంథాన్ని రచించడానికి పూనుకుంటాడు. ఇతను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఇతని శిష్యులు ఈయన్ని గురవాయూరప్పని గుడికి మోసుకొని వెళ్తారు. అక్కడ తుంచెత్ రామానుజ ఎడుత్తచ్చన్ అనే ఒక గొప్ప కవి ఉంటాడు. ఆయన దగ్గరికి తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్తే ఆయన ఏం చెప్తాడంటే, "మీనతోట్టు కూట్టుక" అని అంటాడు మలయాళంలో. మీనతోట్టు కూట్టుక అంటే మత్స్యం అంటే చేపతో మొదలుపెట్టండి అని భావార్థం. భట్టాత్రి శిష్యులందరూ నంబూద్రీలు, శాకాహారులు. అంచేత చేపలతో మొదలుపెట్టమని చెప్తారేంటి? మత్స్యాన్ని మనం తినకూడదు గదా! అని ఆక్షేపిస్తారు. కానీ దాని యొక్క భావార్థాన్ని నారాయణ భట్టాత్రి గ్రహిస్తాడు. మత్స్యావతారంతో మొదలుపెట్టమని తనకి ఆయన తుంచెన్ రామానుజ ఎడుతచ్చని చెప్పాడు అని చెప్పేసి ఆయన గ్రహించి ప్రతిరోజు కూడా ఒక దశకం చొప్పున అంటే 10 పద్యాలు 10 పద్యాలు అతను నిరాఘాటంగా చెప్పటం మొదలుపెడతాడు. ఆ రకంగా 100 రోజుల్లో 1000 పద్యాలు శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ ఆయన చెప్తాడు. ఆయన చెప్పిన పద్యాల్ని చెప్పినట్లుగా శిష్యులు వ్రాస్తారు. ఒక్కో దశకంలో ఒక్కొక్క ఘట్టం చెప్తూ మొత్తం 18,000 శ్లోకాలున్న భాగవతాన్ని 1000 శ్లోకాల్లో క్లుప్తీకరించి ఆయన వ్రాయటం జరుగుతుంది. అత్యద్భుతంగా రాశాడు. ఒక్కొక్క దశకానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఆ ఆఖరి దశకానికి అంటే 100వ దశకానికి ఆరోగ్య సౌఖ్యం అనే పేరుని పెట్టాడు. దానిలో భగవంతుడైన శ్రీకృష్ణుడిని కేశపాదాంత రూపవర్ణన చేస్తాడు. కేశపాదాంత రూపవర్ణన అంటే మనం తెలుగులోను నఖశిఖ పర్యంతం అని చెప్పుకుంటాం గదా! ఆ రకంగా అనమాట. శ్రీకృష్ణుడిని కింద కాళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు అతను రూపవర్ణన చేస్తూ గొప్పగా కవిత్వాన్ని చెప్తాడు 100వ దశకంలో. ఈ నారాయణ భట్టాత్రి తను రాసిన ప్రతి దశకంలోనూ చివరలో తన బాధని బాపమని ఒక పల్లవిని కూడా రాశాడు. అతని యొక్క గొప్పతనం అది. 27 సంవత్సరాల వయసు అప్పటికి. ఇతనిలోని భక్తి, ఆర్తికి సంతోషించిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా వేణుగోపాలుని రూపంలో సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించి 2 చేతులను ముందుకి చాపి, ఒక చెయ్యి నీ రోగాన్ని బాపేది, రెండవ చెయ్య కారుణ్యాన్ని కురిపిస్తుంది. ఈ రెండిట్లో నీకేది కావాలో కోరుకో అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు అంత బాధలో ఉన్న నారాయణ భట్టాత్రి కూడా తనకి ఈ బాధను బాపేది కాకుండా రెండవ చెయ్య కారుణ్యాన్ని కురిపిస్తుంది కదా! ఆ చెయ్యనే కోరుకుంటాడు. అంటే కారుణ్యం కావాలని కోరుకుంటాడు. ఆ కారుణ్యమూర్తి అయిన శ్రీకృష్ణ భగవానుడిని. నారాయణీయం అనే గ్రంథం చాలా గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. ఇందులోని శ్లోకాల్ని
రాగభావయుక్తంగా ఈనాటికి కూడా కేరళలో పాడుతూ ఉంటారు. నారాయణీయంలో మొదటి శ్లోకాన్ని ఒకసారి మనం చెప్పుకుందాం. ఆ శ్లోకం ఏంటంటే, సాంద్రానందావబోధాత్మక అనుపమమితం కాలదేశావదీభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం యమశత సహస్రేణ నిర్తాస్యమానం అంటూ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో అద్భుత గాయని అయిన పి. లీల గారు, సినీ గాయని పి. లీల గారు చాలా గొప్పగా గానం చేసిన ఈ శ్లోకాన్ని మనం గూగుల్‌లో కూడా వెతికి వినవచ్చు. ఈ నారాయణీయం అనే గ్రంథం ఏదైతే ఉందో దాన్ని పారాయణం చేసిన వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందని, దీన్ని పారాయణం చేసిన వారికి కీళ్ళ నొప్పులు అటువంటివి ఉంటే రోగాలు తగ్గుతాయని కూడా ఈనాటికి కూడా కేరళ సమాజంలోని ప్రజలకి ఒక నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు గురవాయూరులోని శ్రీకృష్ణుడి గురించి ఓ చిన్న వివరణ. శ్రీకృష్ణుడు ఇక్కడ చతుర్బాహువులతో ఉంటాడు. అంటే కంసుని కారాగారంలో పుట్టిన వెంటనే ఏ విధంగా తన తల్లిదండ్రులకు దర్శనం ఇచ్చాడో ఆ విధంగా శ్రీకృష్ణుడు 4 చేతులతో చతుర్బాహువులతో ఉంటాడు ఈ గురవాయూరు ఆలయంలో. ఈ నారాయణీయం రాసిన నారాయణ భట్టాత్రి కాలంలోనే గురవాయూరులో పూంతానం అనే ఒక కృష్ణ భక్తుడు ఉండేవాడు. అతను కూడా శ్రీకృష్ణుడి మీద కొన్ని కవితల్ని, శ్లోకాల్ని రాసినాడనమాట. ఆ వాటిలో తప్పులేమన్నా ఉంటే సరిదిద్దమని నారాయణ భట్టాత్రిని కోరతాడు. ఎందుకంటే నారాయణ భట్టాత్రి అంటే ఆ కాలంలో చాలా గొప్ప సంస్కృత పండితుడు. అంచేత నారాయణ భట్టాత్రి దాన్ని తీసుకుని చదివి అసలు ఇది కవిత్వమేనా అంటూ అతని మీద చిరాకు పడి తన ఇచ్చిన గ్రంథాన్ని తీసుకు వెళ్ళిపోమని చెప్తాడనమాట. అతను చిన్నబుచ్చుకుని ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆ రాత్రికి నారాయణ భట్టాత్రికి శ్రీకృష్ణ భగవానుడి కలలో దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి ఏం చెప్తాడంటే, నీకు జ్ఞాన సంపద ఉంది. కానీ అతనికి భక్తి సంపద ఉంది. నీ జ్ఞానానికన్నా అతని భక్తి అంటేనే నాకు చాలా ఇష్టం. రేపు ఉదయం అతని శ్లోకాల్లో తప్పులుంటే వాటిని సవరించమని చెప్తాడు. అప్పుడు నారాయణ భట్టాత్రికి మెలకువ వచ్చి శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం, సాష్టాంగ ప్రమాణం చేస్తాడు. చేసిన తరువాత మర్నాడు నారాయణ భట్టాత్రి ఆ పూంతానానికి కబురు చేసి అతని యొక్క గ్రంథాన్ని తెప్పించుకొని అందులో ఉన్న తప్పొప్పుల్ని సవరించి అతనికి క్షమార్పణలు కూడా చెప్తాడు. ఇప్పుడు మనం ఈ గురవాయూరు ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ విగ్రహాన్ని గురించి ఒక విషయాన్ని చెప్పుకుందాం. ఆ శ్రీకృష్ణ విగ్రహం పాతాళ శిల అనే శిలతో చేయబడింది. ఈ పురాణేతిహాసమైన ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటంటే, ఈ పాతాళ శిలని శివుడు బ్రహ్మదేవుడికి బహూకరిస్తాడు. బ్రహ్మదేవుడు దాన్ని సూతుడికిస్తాడు. సూతుడు కశ్యప్ ప్రజాపతికిస్తాడు. కశ్యప్ ప్రజాపతి వాసుదేవుడికిస్తాడు. వాసుదేవుడు శ్రీకృష్ణుడికి ఇస్తాడు. శ్రీకృష్ణుడు దాన్ని ద్వారకలో ప్రతిష్టాపింపజేస్తాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించే ముందు ద్వారకా నగరం మునిగిపోతున్న సందర్భంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి అతనికి చెప్తాడు, దీన్ని ఎక్కడైనా ప్రతిష్ఠించమని చెప్పి. దాన్ని ఆ ఉద్ధవుడు బృహస్పతిని పిలిచి దీన్ని ప్రతిష్టాపించమని చెప్తాడు. బృహస్పతి అంటే దేవతల యొక్క గురువు. గురు ప్లస్ వాయు అంటే కేరళ తీరంలో ఆ గురువు, ఆ బృహస్పతి వాయు తీరంలో రుద్రకోనేరు దగ్గరలో దీన్ని ప్రతిష్టాపన చేస్తాడు. ఇదే గురవాయూరు అనే పేరు రావటానికి కారణమైందనమాట. ఈ గురవాయూరు దేవాలయంలో ఈనాటికి కూడా నారాయణీయం పఠనం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెల 27వ తేదీ నాడు నారాయణీయ దినోత్సవం గురవాయూరు దేవస్థానంలో జరుపుతారు. ఈ నవంబర్ 27 అనే దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే,
1587 సంవత్సరంలో నవంబర్ 27వ తేదీన ఆఖరిది, చివరిది అంటే 100వ రోజున 100వ దశకం చెప్తాడు నారాయణ భట్టాత్రి. ఆ 100వ దశకాన్ని పూర్తి చేసిన రోజు. అంటే 100వ దశకం పేరు మనం ఆయురారోగ్య సౌఖ్యం అని చెప్పుకున్నాం గదా! ఆ ఆయురారోగ్య సౌఖ్యాన్ని రచించిన రోజనమాట. ఆ భగవంతుడికి ఆ రోజున మొత్తం తన గ్రంథాన్నంతటిని కూడా అంకితం చేస్తాడు. ఆ రోజును పురస్కరించుకొని ఈనాటికి కూడా గురవాయూరు దేవస్థానంలో నారాయణీయం దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. చివరగా నారాయణ భట్టాత్రి యొక్క గురువైన అచ్యుత పిషరాతి గురించి ఒక్క మాట. ఇతను 1550లో తిరుకొండయూరులో జన్మించాడు. సంస్కృత వ్యాకరణము, జ్యోతిష శాస్త్రము, ఖగోళ శాస్త్రము మరియు గణిత శాస్త్రంలో గొప్ప విద్వాంసుడు ఈ అచ్యుత పిషరాతి. అటువంటి గొప్ప పండితుడికి, గురువుకి తగిన విద్యార్థి ఈ నారాయణ భట్టాత్రి. ఇది మెలపత్తూర్ నారాయణ భట్టాత్రి కథ. ఆయన వ్రాసిన నారాయణీయం గురించిన కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం.